ఈ టెస్ట్ చేసి హార్డ్నెస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఈ లిప్లో 10 ml వాటర్ మనం బోర్ వాటర్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు 10 ml వాటర్ తీసుకుందాం. ఈ 10 ml వాటర్లో ఎంత హార్డ్నెస్ ఉన్నదో మనం టెస్ట్ చేసి తెలుసుకుందాం. ఓకే, 10 ml వాటర్. ఇప్పుడు మనకు హార్డ్నెస్ టెస్ట్ చేయడానికి మనకి ఇప్పుడే కిట్ ఉంది. దీని ప్రకారం మనం తీసుకున్నటువంటి ఈ 10 ml వాటర్లో ఎంత హార్డ్నెస్ ఉంది, అంటే ఈ బోర్ వాటర్ ఇది అండర్ గ్రౌండ్ వాటర్, ఈ అండర్ గ్రౌండ్ వాటర్ ఎంత హార్డ్నెస్ ఉంది విషయము ఈ మాన్యువల్ ద్వారా, ఈ ఆక్వాసోల్ ఇచ్చినటువంటి హార్డ్నెస్ కిట్ ద్వారా దీంట్లో ఉన్నటువంటి హార్డ్నెస్ మనం ఇప్పుడు ట్రేస్ అవుట్ చేద్దాం. వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన మాన్యువల్ ప్రకారము ఇక్కడ టేక్ 10 ml వాటర్ తీసుకున్నాం, ఆల్రెడీ మన దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా యాడ్ 1 స్పూన్ ఆఫ్ TH1 ఉంది. TH1 అంటే ఇది వాళ్ళు ఇచ్చిన హార్డ్నెస్ కిట్లో TH1 అనేది ఇది. ఈ TH1ని మనం 1 స్పూన్ ఈ లిప్లో మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. దానికంటూ ఒక సపరేట్గా ఒక స్పూన్ ఇచ్చింటాడు. ఆ స్పూన్ ద్వారా ఈ స్పూన్ చాలా చిన్నగా ఉంటుంది, మైక్రో స్పూన్. ఈ మైక్రో స్పూన్తో 1 స్పూను అందులో యాడ్ చేస్తాం TH1 అనేది ఈ వాటర్లో, ఈ 10 ml వాటర్లో. సో ఇక్కడ వేసాం. ఓకే, 1 స్పూన్ వేసేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని మిక్స్ బాగా కలపాలి. ఈ వాటర్ని వేసిన తర్వాత ఇలా కలిపితే మొత్తం ఈ TH1 అనేది అందులో బాగా మింగిల్ అయిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాన్యువల్ ప్రకారం ఇక్కడ ఏమి ఇచ్చాడంటే యాడ్ 10 to 12 drops ఆఫ్ TH2 అనే లిక్విడ్ని. ఇది మనకు ఆల్రెడీ మొత్తం ఈ కిట్ అంతా బాక్స్ ఉంటుంది కాబట్టి ఈ TH2ని 10 to 12 drops ఇందులో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాం. ఒక 10 drops వేస్తున్నాం. చూడండి, కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు 10 drops అందులో యాడ్ చేసాము. వాటర్ కలర్ చేంజ్ అయ్యింది చూడండి, ఈ రెడ్ కలర్ చేంజ్ అయ్యింది. సో ఇక్కడ మనకు వాటర్కి సంబంధించి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము pH స్కేల్ అన్నది, పొటెన్షియల్ హైడ్రోజన్ స్కేల్ అనేది 0 to 14 వరకు ఉంటుంది pH స్కేల్. సో అందులో 0 నుంచి 6 వరకు ఉండేది యాసిడిక్ వాటర్ అంటారు, 7 అనేది న్యూట్రల్ అంటారు, 8 నుంచి 14 వరకు ఉండేది ఆల్కలైన్ వాటర్ అంటారు. మనం ఇప్పుడు నెట్లో మీరు చూసుకున్నా కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం pH స్కేల్ మీరు చూడొచ్చు ఒకసారి. అందులో కలర్ని బట్టి వాటర్ ఎలా ఉంటుంది, మనకు యాసిడిక్ వాటరా ఆల్కలైన్ వాటర్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది రెడ్ కలర్ చేంజ్ అయింది కాబట్టి ఇది పూర్తిగా యాసిడిక్ వాటర్ అయిపోయింది. అంటే ఇది దీంట్లో హార్డ్నెస్ ఉంది అనేది మనకు తెలిసిపోయింది ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన మాన్యువల్ ప్రకారము 10 drops మనం TH2 యాడ్ చేసాము. అది రెడ్ కలర్ చేంజ్ అయిపోయింది. దాని తర్వాత ఏమి ఇచ్చాడు, యాడ్ TH6 అనేది నెక్స్ట్ ఈ లిక్విడ్ని దీంట్లో యాడ్ చేయమన్నాడు. ఇది ఒక్కొక్క డ్రాప్ 50 కౌంట్, 50 హార్డ్నెస్. అంటే మనము ఎన్ని డ్రాప్స్ వేస్తామో అన్నీ ఇంటూ 50 చేస్తే అది అంత హార్డ్నెస్ దీంట్లో ఉంటుంది అని అర్థం. అది కూడా ఎట్లా, అంటిల్ వెన్ చేంజ్ ఫ్రమ్ రెడ్ టు బ్లూ, అంటే ఈ వాటర్ అనేది రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ TH6ని ఒక్కొక్క డ్రాప్ని యాడ్ చేయమన్నాడు. అంటే ఒక్కొక్క డ్రాప్ యాడ్ చేస్తూ దీంట్లో యాడ్ చేస్తే 50 కౌంట్ అవుతుంటుంది. దాని ప్రకారం ఇది బ్లూ కలర్ చేంజ్ అయితే మనకి యాడ్ చేస్తుంది. అప్పుడు దాంట్లో మనకి ఎంత హార్డ్నెస్ ఉందో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు TH6 ఫస్ట్ డ్రాప్ వేస్తున్నాను. ఓకే, 2 drops పడ్డాయి, అంటే అక్కడికి 100 హార్డ్నెస్ అయింది. నెక్స్ట్ ఇంకొక డ్రాప్ వేస్తున్నా, అది ఇంకా బ్లూ కలర్ చేంజ్ అవ్వలేదు. ఓకే, 3 drops వేసాను, అంటే 150, ఇంకా బ్లూ కలర్ చేంజ్ అవ్వలేదు. కాబట్టి ఒక్కొక్క డ్రాప్ వేస్తూ కలపాలి. మళ్ళీ ఇంకో డ్రాప్ వేసాను, అడికి 200 అయింది, కలర్ చేంజ్ కాదు. మళ్ళీ ఇంకో డ్రాప్ వేస్తున్నాను, 250, కలర్ చేంజ్ కాదు. నెక్స్ట్ ఇంకొక డ్రాప్ వేస్తున్నాను, 300, ఇప్పటికి ఇంకా కలర్ చేంజ్ కాదు. నెక్స్ట్ ఇంకొక డ్రాప్ వేస్తున్నాను, 350కి ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకో డ్రాప్ వేస్తున్నాను, 400 అయింది. ఇప్పటికి 400 వేసినా కూడా ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు. ఇంకో డ్రాప్ వేస్తున్నాను, 450, 2 drops పట్టాయి, అక్కడికి 500 అయింది, ఇంకా కలర్ చేంజ్ కాలేదు. ఇంకో డ్రాప్ వేస్తున్నాను,
550 కలర్ చేంజ్ కాలేదు. ఇంకో డ్రాప్ వేస్తున్నాను. ఓకే చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అంటే ఇక్కడ 600 హార్డ్నెస్ 600 అయినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ రకంగా మనం ఈ బోర్ వాటర్ని అందులో హార్డ్నెస్ ఎలా ఉందనేది ఈ హార్డ్నెస్ టూల్ కిట్ ద్వారా మనం ట్రేస్ అవుట్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఎంతైతే మనకు హార్డ్నెస్ ఉందో ఈ హార్డ్నెస్ బేస్ చేసుకొని మనం వాటర్ సాఫ్ట్నర్ మనకు ఇక్కడైతే మనం ప్రొవైడ్ చేస్తాము. ఈ వాటర్ సాఫ్ట్నర్ మనం ఎంత క్వాంటిటీ ఎలా దాని కాన్ఫిగరేషన్ మనం డిసైడ్ అవుతాం. ఓకే, అర్థమైంది కదా మీకు? ఈ హార్డ్నెస్ మన వాటర్లో ఎలా ఉంది, ఎంత ఉందని తెలుసుకోవడానికి ఇది ప్రాసెస్. థ్యాంక్ యూ. ఆన్ చేస్తారా? ఓకే, ఇప్పటి వరకు మనము బోర్ వాటర్లో హార్డ్నెస్ ఎంత ఉందని మనం ఇందాక తెలుసుకున్నాము లాస్ట్ వీడియోలో. ఇప్పుడు లోకల్ వాటర్ అంటే ఆర్ఓ వాటర్ మనం తాగే వాటర్లో ఎంత హార్డ్నెస్ ఉన్నది ఇప్పుడు సేమ్ ఇదే హార్డ్నెస్ కిట్ ద్వారా మనం దీంట్లో ఎంత హార్డ్నెస్ ఉందో తెలుసుకున్నాం. సో 10 ml వాటర్ తీసుకుంటున్నాం. ఓకే, 10 ml వాటర్ ఇక్కడ ఉంది. యాజువల్గా TH1 ఒక స్పూన్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మైక్రో స్పూన్ దీని ద్వారా ఒక స్పూన్ TH1 ఈ 10 ml వాటర్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలపాలి. మిక్స్ వెల్. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత యాడ్ TH2 10 డ్రాప్స్. ఇక్కడ మనకు మాన్యువల్ ఇచ్చిన ప్రకారం 10 డ్రాప్స్ TH2 మనం యాడ్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు 10 డ్రాప్స్ TH2 యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి. కలిపినప్పుడు ఈ వాటర్ ఆటోమేటిక్గా రెడ్ కలర్ చేంజ్ అయిపోతుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం pH స్కేల్ 0 to 14 ఉంటుంది. 0 to 6 వరకు యాసిడిక్ వాటర్, 7 అనేది న్యూట్రల్, 8 to 14 అనేది ఆల్కలిన్ వాటర్. సో ఇది ఇప్పుడు రెడ్ కలర్ చేంజ్ అయిందంటే ఇది పూర్తిగా యాసిడిక్ వాటర్. సో ఇది ఎప్పటికైతే ఇప్పుడు రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు TH6 అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇచ్చిన మాన్యువల్ ప్రకారం TH6 యాడ్ చేయాలి. ఒక్కొక్క డ్రాపు 50 హార్డ్నెస్ కౌంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం తాగే నీళ్ళలో ఎంత హార్డ్నెస్ ఉన్నది ఇప్పుడు దీని ద్వారా మనం తెలుసుకోవాలి. TH6 ఇప్పుడు వేస్తున్నాను. ఒక్కొక్క డ్రాపు 50 కౌంట్. ఇప్పుడు ఫస్ట్ ఒక డ్రాప్ వేసి చూస్తామండి. ఇది కలర్ చేంజ్ అవ్వాలి. బ్లూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేస్తుంటారు. ఓకే, ఫస్ట్ డ్రాప్ వేస్తున్నాను. ఓకే, ఒక డ్రాప్ వేస్తాను, మిక్స్ చేశాను. ఆటోమేటిక్గా ఇది బ్లూ కలర్ చేంజ్ అయిపోయింది. ఇందాక బోర్ వాటర్ టెస్ట్ చేసేటప్పుడు దగ్గర దగ్గర 12 డ్రాప్లు వేసాను. 12 డ్రాప్లు ఇంటూ 50 అంటే 600 హార్డ్నెస్ ఉంది. ఇప్పుడు ఇందులో ఇది తాగే వాటర్ కానీ ఒక డ్రాప్కి ఇది బ్లూ కలర్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం మనకి ఏం తెలుస్తుందంటే మనం తాగే వాటర్లో ఆర్ఓ వాటర్లో అసలు హార్డ్నెస్ లేదు, 0. ఓకే, మీకు అర్థమైంది డిఫరెన్స్. మనం బోర్ వాటర్లో హార్డ్నెస్ ఎంత ఉంటుంది, అలాగే మనం తాగే వాటర్లో హార్డ్నెస్ ఎంత ఉన్నది మనకు ఈ టెస్టింగ్ కిట్ ద్వారా మనం తెలిసిపోతుంది. రైట్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడు ఇందాక మనం హాట్ వాటర్ అంటే బోర్ వాటర్లో ఎంత హార్డ్నెస్ ఉంది, అలాగే మనం డ్రింకింగ్ వాటర్లో ఎంత హార్డ్నెస్ ఉంది ఇందాక నేను చూపించాను. ఇప్పుడైతే మనం బోర్ వాటర్లో హార్డ్నెస్ ఎక్కువ ఉంది అనే సమస్యకి బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ పరిష్కారం అనేది మనం ఇక్కడ తీసుకొచ్చాము. సో ఇది వెజిల్ అంటారు దీన్ని. సో ఇది బ్యాక్ ఫిల్టర్, ఇది రెజిన్. సో ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మనం వాటర్ ఉండే హార్డ్నెస్ని పూర్తిగా ఎరాడికేట్ చేసేసి మన ఇంట్లోకి బిగించుకుంటే పూర్తిగా హాట్ వాటర్ ఏదైతే మనకు శుద్ధ అంటే కాల్షియం, మెగ్నీషియం వల్ల మనకు శుద్ధ పేరుకుంటుందో ఆ శుద్ధను పూర్తిగా రిమూవ్ చేసి ఎరాడికేట్ చేసి వాటర్ని సాఫ్ట్గా కన్వర్ట్ చేసి ట్యాంకులు పంపించేస్తుంది. ఆ ట్యాంక్లో ఉన్నటువంటి సాఫ్ట్ వాటర్ని మనం ఇంట్లో ప్రతి ఒక్క చోట మన ట్యాప్ చోట సాఫ్ట్ వాటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఈ వాటర్ సాఫ్ట్నర్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. సో ఎటువంటి మెయింటెనెన్స్ ఏమి ఉండదు. జస్ట్ మనకు ఈ రెజిన్ ఉన్నటువంటి రెజిన్ని పూర్తిగా దీంట్లో ఫిల్ చేస్తాం. ఇది కూడా మనకు లీటర్లో దొరుకుతుంది. మనకి ఎన్ని లీటర్లు కావాలనేది మన వాటర్లో హార్డ్నెస్ని బేస్ చేసుకొని 25 లీటర్ల, 50 లీటర్ల, 75 లీటర్ల అనేది మనం ఫిక్స్ అవుతాము.
సో ఈ రెజిన్ అనేది ఈ వెజ్లో ఫిల్ చేసిన తర్వాత పూర్తిగా వాటర్ని సాఫ్ట్గా కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఇదైతే మనకు బ్యాక్ ఫిల్టర్ ఉంటుంది. దీన్ని ఇది ఏం చేస్తుందంటే ఇన్విజిబుల్ డస్ట్, మనకు కంటికి కనపడని డస్ట్ను కూడా ఇది హోల్డ్ చేస్తుంది. అంటే మనకు వాటర్లో వచ్చే డస్ట్ అంతా ట్యాంక్కి పోకుండా ఇది ఇక్కడే ఆపేస్తుంది. సో ఇది జంబో బ్యాక్ ఫిల్టర్, ఇది వెజ్. సో ఈ మూడింటిని ప్రోడక్ట్ మనం యూజ్ చేయడం వల్ల పూర్తిగా వాటర్ ఉన్నటువంటి డస్ట్ కానీ హార్డ్నెస్ని కానీ పూర్తిగా ఎరాడికేట్ చేసి వాటర్ని సాఫ్ట్గా కన్వర్ట్ చేసి ట్యాంక్కి పంపిస్తుంది. సో ఇది పూర్తిగా మనకు వాటర్ సాఫ్ట్ అనేది అవైలబుల్లో ఉంటుందండి. సో దానికి వివరాల కోసం సంప్రదించండి. సో ఇందాక చెప్పట్టుగా ఎటువంటి వివరాలు కావాలన్నా సరే సంప్రదించండి. సో ఈ మన వాటర్ సాఫ్ట్నర్ దీనికి సంబంధించిన ఆఫీస్ వచ్చేసి మనకి ఇక్కడ మక్తల్ రతన్ టాటా గారు, ఇక్కడ రతన్ గుప్తా గారి దగ్గర మనకు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ చెప్తా. సో ఓకే అండి, ఇప్పుడు మనకి ఈ సాఫ్ట్వేర్ మనం బిగించుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ఉపయోగాలు చెప్తా చూడండి. మనకు ఇంట్లో ఉన్నటువంటి శానిటరీ అంటే మనకు ట్యాప్స్ కానీ పైపులు కానీ ఇంట్లో ఉన్నటువంటి బాత్రూంలో పాలిష్ టైల్స్, తర్వాత వాటర్ ద్వారా మనం ఉపయోగించేటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ గీజర్స్, వాషింగ్ మిషన్స్, వాటర్ ప్యూరిఫైర్స్, ఇవన్నీ మన ఎలక్ట్రికల్ ద్వారా యూజ్ చేసేటువంటి ఐటమ్స్ కాబట్టి అవన్నీ వాటర్ ద్వారా కూడా ట్రీట్ చేస్తాం కాబట్టి అవి ఈ హార్డ్నెస్ వల్ల అవన్నీ వాటి లైఫ్ స్పాన్ అనేది డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ వాటర్ సాఫ్ట్వేర్ బిగించుకుంటామో ఈ శానిటరీ మనకు బాగుంటుంది, ట్యాప్స్ బాగుంటాయి, టైల్స్ బాగుంటాయి, ప్లస్ ఈ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏదైతే మనం వాటర్ ద్వారా యూజ్ చేసేటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏంటంటే వాషింగ్ మిషన్స్ కానీ, గీజర్స్ కానీ, వాటర్ ప్యూరిఫైర్స్ కానీ, ఇవన్నీ వాటి లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. హార్డ్నెస్ వల్ల అవి డ్యామేజ్ కాకుండా బాగా ఉంటాయి అన్నమాట. సో ఈ రకంగా మనం వాటర్ సాఫ్ట్వేర్ బిగించుకోవడంలో ఎన్ని ఉపయోగాలు ఉంటాయి. సో దీని నిపుణ్యం ఏమిటంటే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సంప్రదించండి. సో మనకి ఇక్కడ మక్తల్లో తిరుమల టైలర్స్ వారు, సో మన ప్రొపరేటర్ ఉన్నటువంటి వారి వటం రతన్ కుమార్ గుప్తా గారిని కలవండి. వాళ్ళ ఆఫీస్ వచ్చి నియర్ వెంకటేశ్వర లాడ్జ్, రాయచూర్ రోడ్డు, మక్తల్ దగ్గర ఉంది. మొబైల్ నెంబర్ 9848747536. సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా సో మన రతన్ కుమార్ గుప్తా గారు మీకు పూర్తిగా వివరాలను మీకు అందజేస్తారు. థ్యాంక్ యూ.